అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలకు రకరకాల నిర్ణయాలతో షాక్లు ఇస్తూ ఉంటే ట్రంప్కి అత్యంత సన్నిహితుడు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్రంప్కి షాక్ ఇస్తున్నాడు. మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ కోసం ఏకంగా $250 మిలియన్ ఖర్చు పెట్టాడు ఎలన్ మస్క్. ఇది వ్యక్తిగత హోదాలో ఇచ్చిన అత్యధిక విరాళాలలో ఇది ఒకటి. అత్యధిక విరాళం ఇది. ఇప్పుడు ఎలన్ మస్క్ ఇక రాజకీయ అవసరాల కోసం తను ఎటువంటి ఖర్చులు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇది ట్రంప్కు ఒక రకంగా షాక్ అనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో రాజకీయ ప్రచారాలకు తక్కువ ఖర్చు చేస్తాను అని మస్క్ చెప్తున్నాడు. ఇప్పటికే తగినంత ఖర్చు చేశాను అని ఎలన్ మస్క్ చెప్పాడు. ఖతర్లోని ఓ ఆర్థిక సదస్సులో ఎలన్ మస్క్ ఈ ప్రకటన చేశాడు. ఇప్పటికే ఎలన్ మస్క్ సంబంధించి కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎలన్ మస్క్ కంపెనీలలో ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలన్ మస్క్ కంపెనీ విధానాల కంటే రాజకీయపరమైనటువంటి విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇది ఆయన కంపెనీలలో పెట్టుబడిదారులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఈ రకంగా విరాళాలు ఇచ్చుకుంటూ వెళ్ళడం, రాజకీయపరమైన విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటే అది కంపెనీకి కొంత నష్టం చేకూరుస్తుందేమోననే భావన కూడా టెస్లా ఇన్వెస్టర్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే టెస్లా ఇన్వెస్టర్స్ నుంచి వస్తున్నటువంటి ఆందోళనలు వీటన్నిటి నేపథ్యంలో ఎలన్ మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఫెడరల్ స్థాయి ఎలక్షన్స్ ఉన్నాయి, రాష్ట్ర స్థాయి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. 2024లో ట్రంప్ కోసం ఎన్నికల్లో పూర్తి మద్దతునిచ్చాడు ఎలన్ మస్క్. వచ్చే ఏడాది అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికలు జరగబోతున్నాయి. సుమారు 435 స్థానాలకు ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగబోతున్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అలాగే సెనేట్ల సీట్లలో కూడా సుమారు 35 స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి.